ఏదైనా సినిమాలో ముఖ్యంగా మైనస్ ఏదంటే క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఆ క్లైమాక్స్ మైనస్ అన్న చాలా తేలిగ్గా పేలవైపోయిందంటే గౌతమ్ గట్టిరెడ్డి గారు ఏకల్ సినిమా చూస్తే మనం టేకింగ్ బాగుంటుంది కానీ ఏంటి రా చేసి అనిపిద్ది. సేమ్ ఎఫర్ట్, సేమ్ స్క్రీన్ ప్లే, సేమ్ అన్నమాట. అదే అనిపించింది మాకు కూడా. అదే సినిమాలో మంచి కంటెంట్ ఉంది, మంచిగా మనం చూపించుకోవాల్సిన విధానం ఉంది, ఎలివేషన్లు పెట్టాల్సిన సీన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఏదో వెళ్ళిపోయింది అనమాట. కానీ సినిమాలో బాగున్నది ఏదైనా ఉందంటే ఒక బీజిఎం ఒకటి, ఆ గరుడ వచ్చిన ఇంటర్వెల్ బ్లాంక్ ఒకటి, ఆ సెకండ్ హాఫ్లో గరుడ వాహనం వచ్చిన 2 సీన్లు ఉంటాయి అన్న. అవి అయితే నిజంగా గూజ్ బంప్స్ అనుకోవచ్చు. అంటే అంత నీరసంగా చూసారు లోపల, అంత గూజ్ బంప్ సీన్స్ ఉన్నా సరే. దేనివల్ల అంటే మెయిన్ స్క్రీన్ ప్లే చాలా వెలుగుగా తేలింది, చాలా స్లోగా ఏదో నాటికి సాగినట్టు సాగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా అయితే ఒక యావరేజ్గానే చెప్పుకోవచ్చు అని. ముఖ్యంగా ఆ మనోజ్ గారిని చాలా హైప్ చేసి చూపిస్తారు, బట్ క్లైమాక్స్లో చాలా తేలిక చంపారు. అది నాతో చాలా అంటే కథనం ఫస్ట్ నుంచి ఏదైతే బిల్డ్ చేసుకుని వెళ్ళారో అదే జరగకూడదని కోరుకుంటా ఒక ప్రేక్షకుడిగా. కానీ ఆల్రెడీ అయిపోతుంది, కానీ రాముడు వస్తాడని చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ కూడా ఎదవలు చేశాడని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను, ట్రైలర్ టీజర్తో పబ్లిక్ని ఒక ఎదవం చేశాడని చెప్పుకోవచ్చు ఆ గౌతమ్ గట్టిరెడ్డి గారు. నిజంగా చెప్తున్నాను, ప్రైజులు పెంచకుండా, బిజినెస్ ఎక్కువ చేయకుండా మంచి పద్ధతి చేశారు. ఒక యావరేజ్ స్టాక్తోనే రికవర్ అవ్వచ్చేమో, కానీ ఒక సినిమా పరంగా హైప్ చేసి వస్తే మాత్రం నిజంగా డిసప్పాయింట్ అవుతున్నా. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనోజ్ గారు యాక్టింగ్ కానీ, మనోజ్ గారు చాలా యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఆయన ఫైట్స్ కూడా చాలా గ్రాండియర్గా ఉంటాయి, చాలా రిచ్బుల్గా ఉంటే బాగుంటాయి అన్నమాట. అలాగే చేసే దగ్గర మనోజ్ గారి క్లైమాక్స్ ఫైట్ అయితే మైనస్ అని చెప్పుకోవచ్చు సినిమాకి. ఎవరు వచ్చినా ఆ ట్రైలర్ టీజర్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో సినిమా చూద్దామని వస్తే కనుక ఏదో చూసి వెళ్తారు అంతే అన్న. సినిమా యావరేజ్ మూవీ అంతే. థ్యాంక్ యూ. రాముడు ఎంట్రీ ఉంటుందో చూడు, అబ్బా నేను మాటల్లో చెప్పలేను. చెప్తున్నా కదా, ఇలాంటి సినిమా గిన్నీస్ రికార్డ్ కావచ్చు. ఆల్రెడీ చెప్తున్నా కదా, బెస్ట్ యాక్టర్ అవార్డు సజ్జయ్ గారికి వస్తుంది. డైరెక్టర్ గారు కార్తీక్ గారు, ఏంటి సార్ ఇలాంటి సినిమా మాకోసం తీశారా? ఇండోర్ ఎక్కడ పోయారు సార్ మీరు? ఇలాంటి సినిమాలు కావాలి మాకు, ఇలాంటి సినిమాలు కావాలి పబ్లిక్కి. ఇలాంటి సినిమాలు తీయండి. ఈ సినిమా చెప్తున్నా పక్కా 10,000 కోట్లు 100%. ఇలాంటి సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్కరు చూడాలి. లాస్ట్లో రాముడు ఎంట్రీ, బా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు, నోరు ఎండకపోతుంది. అసలు చెప్తున్నా నా అమ్మతోడు, నేను నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం 9 గ్రంథాలు ఉంటుంది. స్టార్టింగ్లో మన ప్రభాస్ అన్న వస్తాడు, 2 నిమిషాల్లో స్టోరీ చెప్పిపోతాడు. 2 నిమిషాల స్టోరీ. తేజ సజ్జా అన్న ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నా, సినిమాకి మించి యాక్టింగ్ చేస్తుడు. మిరాయి అంటే ఏమనుకుంటారు మీరు? పేరు అనుకుంటారా? పేరు కాదు, ఒక కట్టే. ఆ మిరాయి కట్టని పట్టుకుంటే తేజ సజ్జానకు ఒక బలం వస్తుంది మన బలం. ఒక్కొక్కడిని కొడితే ఒక్కొక్కడిక ఏం కొడతాడు. బీజిఎమ్స్ మాత్రం ఏం తాగి కొట్టినావు. విజువల్స్, బీజిఎమ్స్, ఫైటింగ్లు, అరే మంచు విశ్వన్న మీ తమ్ముని చూసి యాక్టింగ్ నట్టుకో. నేను ముఖ్యంగా చెప్తున్నా, భక్తి కన్నప్ప సినిమా తీసినావు, ఏం తీసినావా ఆ భక్తి? నేను నిజం చెప్తున్నా, హరిహర విజువల్స్ అదే హరిహర వీరమల్లు సినిమా కింద బాగానే ఉంది. నేను చెప్తున్నా విజువల్స్, అదేవిధంగా విఎఫ్ఎక్స్ ఉంటాయి కదా, హరిహర వీరమల్లు సినిమా ఆ విఎఫ్ఎక్స్ చేసినావు కదా, తక్కువ బడ్జెట్లో మంచి సినిమా. విఎఫ్ఎక్స్ అదేవిధంగా బీజిఎమ్స్, మ్యూజిక్ ఎలా టీఎఫ్ఐలో ఇప్పటి వరకు చూడండి బెస్ట్ విజువల్స్ అయితే మూవీలో చూసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేవాళ్ళు చెప్పుకోవచ్చు, ఆల్రెడీ చెప్పుకోవచ్చు ఈ టీఎఫ్ఐ సినిమా అని చెప్పేసి, తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు, ఆ లెవెల్లో ఉంది. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ. ఇండియాలో మీరాకి తిరుగులేదు. మంచు మనోజ్ అన్న ఇప్పుడే చెప్పాడు చూడండి, మూవీ వేరే లెవెల్లో తీశాడు. మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే వేరే లెవెల్. బ్లాక్ స్క్వాడ్ అంటే మామూలు విషయం కాదు. మంచు ఫ్యాన్స్ ఎక్కడున్నా కాళ్ళు ఎగరేసుకునేలా చేశాడు. మీ మీద ఈగ వాలినా ఢిల్లీ తగలబెట్టేసేలా ఉన్నాడు మంచు మనోజ్. ఆయన 2.0 స్టార్ట్ అయింది, అన్ని రికార్డులు బద్దలైపోతాయి.
మంచు మనోజ్ అనేది వేరే లెవెల్ ఉంది. బాలీవుడ్ స్టార్ ఇలాంటి సీన్ మన లైఫ్ లో చూడలేదు. ఏం సినిమా, ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్లు. అబ్బా ఇగో కట్టే నన్ను పొడి ఇగో, ఇదే. వేరే లెవెల్ తీశారు భయ్యా. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా. సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ ఇచ్చి పడేశాడు భయ్యా. అందరికీ హాయ్. ఇప్పుడే చూశాడు మిరాయ్. ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్. అందరూ తప్పకుండా చూడాలి మిరాయ్. ఆయన యాక్షన్ కి పేరు పెట్టడం అవసరం లేదు. ఈజ్ ఆల్వేస్ గుడ్ విత్ హిస్ స్క్రిప్ట్స్ కానీ హిస్ వాట్ ఆఫ్ వ్యూస్ కానీ వాట్ ఎవర్ కానీ. సో మేబీ హిల్ బి వన్ డే TFI ఫ్యాన్. ఐ మీన్ లైక్ మేమందరం TFI లో హిస్ ఫ్యాన్ లాగా ఉండాలి అని అనుకుంటున్నాను. నేను అంత ఫ్యాన్ కాదు, కానీ ఆఫ్టర్ సీయింగ్ హిమ్ ఇన్ విలన్ రోల్ మేడ్ మీ లైక్ ఓకే హిస్ గుడ్ అట్ సంథింగ్ లైక్ బాగా సెట్ అయింది అని. కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది, కానీ బాగుంది. కొన్ని ల్యాగ్ సీన్స్ లేకపోతే సినిమా 1000 కోట్ల పైన కొట్టేది అనిపించింది. కొంచెం అక్కడక్కడ ల్యాగ్ ఉంది అంతే, కానీ సినిమా బాగుంది. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా బైరం సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో మంచి మనోజ్ గారికి మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చారని చెప్పుకోవాలి. సో యాక్టింగ్ పరంగా మనోజ్ గారు బాగా చేశారు. ప్రభాస్ గారి క్యారెక్టర్ వరల్డ్ వైజ్ గా ఛాన్సెస్ వస్తాయి. వరల్డ్ వైజ్ గా అన్ని ఇండస్ట్రీలో మనోజ్ అనే పక్కా ఛాన్స్ వస్తుంది. పక్కా క్లైమాక్స్ సీన్ వండర్ఫుల్ మేడం. రాముని బాణం వదిలితే కదా, రాముని బాణం అంటే రాజ్యానికే ధీరుడు. విఎఫ్ఎక్స్ వండర్ఫుల్ ఉన్నాయి, గ్రాఫిక్స్ వండర్ఫుల్ ఉన్నాయి, స్క్రీన్ ప్లే మస్తుంది. బీజిఎం అయితే చింపి పడేసాడు. బీజిఎం మొత్తం చింపి పడేసాడు. ఇట్లా నేను కుర్చీలో కూర్చుంటాను, ఊగుతాను ఇట్లా. బీజిఎం అట్లుంది. బీజిఎం మాత్రం కెవ్వు కేక. కార్తీక్ గట్టగనీని గారు మీకు ఒక పెద్ద హ్యాండ్సప్ చెప్తున్నా నేను, రేవంత్ రెడ్డి గారి ఫ్యాన్గా. సినిమా మాత్రం సూపర్. మిరాయ్ మూవీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. హనుమాన్ తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్. తేజ్ గారికి నిజంగా ముందుగా హ్యాట్స్ ఆఫ్ యాక్టింగ్కి. సినిమా మాత్రం చాలా పెద్ద బెస్ట్ మూవీ. మెయిన్ చెప్పాలంటే మనోజన యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు. చాలా బాగుంది సినిమా. విలనిజం యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు మనోజన. సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఎక్కడ బోరింగ్ లేదు. విఎఫ్ఎక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే చూసినా కూడా ఇరగదీసేసిన సినిమా. ఈ సినిమా మాత్రం సెన్సేషనల్ సినిమా. ఇది బ్లాక్ బస్టర్. మేము కూడా శ్రేయ గారు కూడా యాక్టింగ్ చాలా బాగుంది. ఇలా తల్లి క్యారెక్టర్ పోషిస్తుంది ఆమె కూడా చాలా బాగా చేసింది. నిజంగా చెప్తున్నా, మోహన్ బాబు గారి తర్వాత అంటే మళ్ళీ మనోజ్ గారు విలన్ యాక్టింగ్గా ఇరగదీసి పడేసిండు. నిజంగా చెప్తున్నా, మనోజన మీరు సినిమాకి వచ్చి పబ్లిక్లో వచ్చి చూసిపోయారు. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మేము కూడా కలిసినాం నిన్ను. నిజంగా చెప్తున్నా, సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్ సూపర్. ఎంత బాగుందన్న, ఇప్పుడే చూసి వచ్చాం సినిమా అయితే. ఎంత బాగుందంటే అసలు థియేటర్ నుంచి రావాలని అనిపించలేదు. తేజ గారు అయితే చాలా అంటే పర్పస్ నుంచి చాలా విరగదీస్తారన్న సినిమా అయితే. అదొకటి మంచు మనోజ్ గారు అయితే ఏంటి ఇది విలన్ క్యారెక్టర్ అయితే ఇరగదీస్తారన్న. మంచు మనోజ్ గారు, జగపతి బాబు గారు, శ్రీయ గారు మొత్తం అందరు పాత్ర అయితే ఇరగదీస్తారన్న. సినిమా అయితే కంపల్సరిగా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దగ్గర వరకు చూడవలసిన సినిమా ఇదైతే. నేను చెప్తున్నా, 150 రూపాయల గురించి చూస్తే ఈ సినిమా చాలా అనేది మిస్ అయిపోతారు అందరూ. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కంపల్సరిగా వచ్చే చూసే సినిమా అన్న ఇదైతే. చాలా రేటింగ్ అయితే ఏముంది సార్, చాలా బాగుంది. నాకైతే నచ్చింది సార్ సినిమా అయితే. అందరూ కంపల్సరీ చూడవలసిన సినిమా సార్ ఇదైతే. అంతే అన్నా, ఇప్పుడే మిరాయ్ సినిమా చూసినా. నాకు తెలిసి థియేటర్లను తగలబెట్టిండు అసలు మనోడు. అసలు చూస్తుంటే లోపల నుంచి పూనకాలు వస్తున్నాయి. మన మంచు మనోజ్ అనే యాక్టింగ్ చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది అసలుకి. ఇంత ముందు మనం జగపతి బాబు గారిని, శ్రీకాంత్ గారిని చూసినాం.